హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఈరోజు చిన్న వీడియో ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ టూరు. సో నా డ్రెస్సింగ్ టేబుల్లో ఏముంది అనేది చూపిస్తాను. అంటే ఇది నేను క్యాజువల్గా తీసాను వీడియో. సో డ్రెస్సింగ్ టేబుల్ అంతా మెస్సీగా ఉంటే ఇంకా అలాగే వీడియో కూడా చేద్దాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. చూసారు ఎంత మెస్సీగా ఉందో. సో ఏదో ఒక ప్రోడక్ట్ కావాలి అని చెప్పి ఇందులో తీస్తాము. సో ఆ ఒక్క తీసడం కోసం అవి అలా పడేసేసి ఇంకా చదువుదాంలే అని చెప్పేసి అలా పెండింగ్ పెడుతూ సో ఇలా వచ్చేసింది అనమాట. అసలు మొత్తం 4 ర్యాక్స్ వచ్చేసాయి నాకు. అలాగే మీద ఈ చిన్నవి కూడా పెట్టుకున్నాను నేను, స్టోరేజ్ బాక్సెస్. సో ఇంకా వీడియో చేస్తున్నాను కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో అదే చెప్తున్నాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో చాలా మెస్సీగా ఉన్న ఈ డ్రెస్సింగ్ టేబుల్ని సర్దడానికి ఒక 1/2 అవర్ to 45 minutes టైం కేటాయించి నేను క్లీన్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది ఒక స్టోరేజ్ బాక్స్. దీని యొక్క షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దీని ప్రైస్ వచ్చేసి 300 చేంజ్ పడింది. సో మంచిగా స్టోరేజ్ అన్నీ మంచిగా పడతాయి. సో నా పెళ్ళి అయిన తర్వాత నా ఐటమ్సే ఉండేది. అది పాప పుట్టినాక డ్రెస్సింగ్ టేబుల్ 70% నా ఐటమ్స్ ఎక్కువ అయిపోయింది. రబ్బర్ బ్యాండ్లు, పెనీసులు, పిన్నులు అని చెప్పేసి. సో ఇదంతా ఆమె కేటగిరీ అనమాట. ఇందులో నేను ఎక్కువగా యూజ్ చేసే నా మార్నింగ్ కేర్ రొటీన్ ఏంటంటే లాక్మీది మాయిశ్చరైజర్ ఒకటి పెట్టుకుంటాను. అలాగే సన్ స్క్రీన్ వచ్చేసి యాక్నే యూవీ, ఇది వచ్చేసి నాకు డెర్మటాలజిస్ట్ ప్రిఫర్ చేశారు. సో నేను ఇదే యూజ్ చేస్తాను. వాడొచ్చు, ఎవరైనా వాడొచ్చు. కావాలంటే ఫోటో తీసుకోండి, చాలా బాగుంటుంది. స్కిన్కి పింపుల్ మార్క్స్ అవన్నీ రిమూవ్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను ఈరోజు వీడియోలో. ఇది వచ్చేసి పింపుల్ క్రీమ్ అనమాట. నాది వచ్చేసి పింపుల్ ఫేసే. సో ఈ క్రీమ్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. మెచ్యూర్ అయినప్పటి నుంచి నాకు పింపుల్స్ ఉన్నాయి ఫేస్ మీద, స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. సో ఈ పింపుల్ క్రీమ్ నైట్ పూట అప్లై చేసుకున్నట్లయితే, నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో అప్లై చేసుకున్నట్లయితే కొంచెం పింపుల్ సైజ్ రిమూవ్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది, వైట్ హెడ్గా మారిపోయి అందులో ఉన్న సీరం రిమూవ్ అయిపోతుంది. చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి, కావాలంటే ఫోటో తీసుకోండి. సో ఈ ఫస్ట్ ఈ చిన్న బాక్స్ కొన్నాను, ఆ తర్వాత మళ్ళీ పక్కన పెద్ద బాక్స్ కొన్నాను. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నేను మార్నింగ్ రొటీన్ అయితే సో మాయిశ్చరైజర్, అలాగే సన్ స్క్రీన్, పౌడర్ వేసుకుంటాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా కాజల్ పెట్టుకుంటాను. సో నాకు కాజల్ అనేది చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను కాజల్ పెట్టుకుంటాను, టిక్లీస్ అవన్నీ పెట్టుకుంటాను నా మార్నింగ్ కేర్ రొటీన్. పౌడర్ అనేది జస్ట్ ఒక 11 months నుంచి వేసుకుంటున్నాను. అంతకుముందు బయటికి వెళ్తూనే వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అంతగా ఏం వేసుకుంటాను. ఇవన్నీ కూడా సిమ్టన్లో తీసుకున్నాయి. అవి ప్రోడక్ట్స్ కూడా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో మమ్మ ఎడతాం అన్నీ కూడా సిమ్టన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఒకసారి. సో అందులో వచ్చిన చిన్న ప్రోడక్ట్స్ ఇవి కొంచెంగా అయిపోగొట్టేద్దామని చెప్పేసి ఒక్కొక్కటే వాడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇందులో అమూల్ చీజ్ డబ్బా, అది కూడా దాచిపెట్టిన, అందులో మనం పెట్టుకోవచ్చు ప్రోడక్ట్స్ అని. సో ఆడవాళ్ళకి ఇట్లానే ఉంటుంది, ఏ డబ్బా ఉంటే ఆ డబ్బా దాచిపెడదాం, దేనికన్నా యూజ్ అవుతుందని. ఇది లాస్ట్ వీక్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. సో ఇందులో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇందులో ఉన్న సామాన్ అంతా కూడా రిమూవ్ చేసేసి అంతా క్లీన్ చేసి సర్దేస్తాను. సో దీన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. అంటే మన మేకప్ సామాన్లు అన్నీ, ఇంకా రబ్బర్ బ్యాండ్లు అని, పిన్నులని, పినిస్లని ఒక రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పెళ్ళైన కొత్తలో నేను కొనుక్కున్నది. అంటే నేను పెళ్ళికి బిఫోర్ కొనుక్కున్నాను. మన ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుందామని. అప్పటి రేట్ అది 140 రూపీస్ ఉండే. ఇప్పుడు ఎక్కువ కావచ్చు, మేబీ తక్కువ కావచ్చు. సో ఇందులో స్టోరేజ్ కోసం అని ఇది ఒక్కటే ఉండే నాకు పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత ఇంకేమేమో వచ్చినాయి. ఇలా అన్నీ కిందేసి కూర్చున్నాను అన్నమాట నిమ్మలంగా. సో సర్దేద్దాము, అంత క్లీన్ చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఇందులో ఇంకోటి సర్దేటప్పుడు మీకు ఇంకా నేను చూపిస్తున్నది ఏంటంటే, ఇది మీకు గుర్తుందా, ఎప్పుడో 10-12 years బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఆ రోజ్ ఫ్లవర్ ఉండి కింద పర్లుతోనే ఉండి. సో నాకు ఇవప్పుడు 20 రూపీస్ 10 రూపీస్ ఉండే. సో నాకు జనరల్గా రెడీమేడ్ పడవు, కానీ ఇవి మట్టుకు పడేవి. సో అందుకని ఇందులో నేను 2-3-4 కలర్స్ కొనుక్కున్నాను. బ్లూ ఉండే నా దగ్గర, రెడ్ ఉండేది, బ్లాక్ అండ్ వైట్, ఎల్లో. ఇప్పుడైతే ఈ 3 మిగిలిపోయాయి. అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి అవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఇవందులో కొన్ని ఇయర్ రింగ్స్, రెడీమేడ్ ఇయర్ రింగ్స్.
జనరల్గా ఇవన్నీ పెట్టుకోనండి, నాకు అవి పడవు, చెవులకు నొప్పి లేస్తాయి, పుండ్లు లాగా అనిపిస్తుంది. సో ఇంకా ఇది కూడా గిఫ్ట్ ఐటమే, వినాయకుడి బొమ్మతో ఉన్నది, నాకు ఎవరో గిఫ్ట్ చేశారు. సో కొంచెంగా చదివేసాను. ఇది కూడా ఒక ట్రే, ఇందులో వచ్చేసి కోమ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టాను, అది నేనేం పెట్టాను. సో ఆ తర్వాత చిన్న డబ్బాలో వచ్చేసి టిప్ టాప్ పిన్స్ పెట్టేశాను, ఇది ఒక సెట్. అండ్ ఇది కూడా స్వీట్ బాక్స్ డబ్బా. సో లాస్ట్ వీక్ వెంకటేశ్వర స్వామి గుడికి స్వీట్ తీసుకెళ్ళాను, అందులో మా పాప గాజులు సెట్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్. ఆ తర్వాత పక్కన ఉన్నది వచ్చేసి చిన్న రబ్బర్ బ్యాండ్లు పెట్టాను అన్నమాట. సో కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసేసాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక డబ్బాలో వచ్చేసి నా శారీ పిన్స్ పెట్టాను. పక్కన చిన్న డబ్బాలో పాపది ఏదో రెడీమేడ్ జ్యువెలరీ ఉంది. ఆ తర్వాత ఫస్ట్ డబ్బాలో వచ్చి దేవుని విభూతిలో పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఈ వాచ్ వచ్చేసి నా ఫస్ట్ జాబ్ అప్పుడు మా నాన్న కొనిచ్చారు. నెక్స్ట్ ఈ వాచ్ వచ్చేసి మా అక్క గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి, ఫాస్ట్ ట్రాక్ది. ఇవన్నీ దాచిపెట్టుకున్నాను, పనికి రావు అయినా దాచిపెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్క ట్రేలో సెట్ చేసేస్తున్నాను కబోర్డ్లో. సో ఇది వచ్చేసి నైట్ కేర్ రొటీన్కి నైట్ సీరము, ఆ తర్వాత గుడ్ వైబ్స్ వాళ్ళవే నైట్ క్రీమ్ అనమాట. ఒక 2-3 డేస్ వాడాను కానీ ఇంకా పక్కన వాడేసాను. రెగ్యులర్గా వాడితేనే కదా దాని ఏంటిదో అనేది తెలుస్తుంది, అలా పక్కకు పెడతాను, ఇంకా వాడను. ఆ పైవి అలానే ఉండిపోతే ఇంక అందులో కొంచెం సదరాలి. నెక్స్ట్ ఈ డ్రాలో వచ్చేసి కొన్ని మేకప్ పౌచ్లే ఉంటాయి. సో ఈ పౌచ్లలో కొన్ని పౌడర్స్ లైక్ సీరమ్స్ కానీ, మేకప్ పౌడర్స్ కానీ, ఇంకా ఐ షాడోస్, అవి మస్కారా అలాంటివన్నీ పెట్టుకున్నాను. ఇంకా పాపవి చిన్న గాజులు ఉంటే అన్నీ కొన్ని డబ్బాలో సెట్ చేస్తాను, సమయానికి ఒక్కటి దొరకదు. ఆ తర్వాత కింద ఇంకొకటి ఉండడం చూపించలేదు, అది వచ్చేసి బ్లాక్ హెడ్స్ రిమూవ్ ఒకటి ఉంది. ఈ డబ్బాలన్నిట్లో కూడా టిక్లీ ప్యాకెట్లు, కొన్ని మళ్ళీ బ్యాంగిల్స్ అలాంటివి ఉన్నాయి. నాకు టిక్లీ ప్యాకెట్స్ అంటే చాలా ఇష్టము. ఇంక ఈ డ్రాలో ఇవన్నీ సెట్ చేసి పెట్టాను. అండ్ ఫైనల్లీ లాస్ట్ డ్రాలో వచ్చేసి ఇక్కడ టేప్ అది ఉంటుంది. ఆ తర్వాత పాపది మన స్కూల్ డే అయితే సౌరం కొన్నాం అవి, అండ్ కొన్ని చార్జర్స్, కొన్ని దేవుని ఐటమ్స్, ఇంకా అవన్నీ పెట్టేసాను ఈ డ్రాలో. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాలో కొన్ని క్లాత్స్ ఉంటాయి అనమాట, స్టవ్ ఇట్లా తుడుచుకున్న మసిగుడ్డలు ఉంటాయి కదా, అవన్నీ ఇందులో సెట్ చేసేసాను. సో ఇదన్నమాట నా ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్లో కొన్ని ఐటమ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డబ్బాలు మనకు కొనుక్కొచ్చాను. ఒక దాంట్లోనేమో మన సేఫ్టీ పిన్స్ పెట్టాను, ఒక దాంట్లోనేమో పాప కోసం అని రబ్బర్ బ్యాండ్లు సెట్ చేసి పెట్టేశాను. అండ్ కింద ఆమె కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్లు అన్నీ కూడా పెట్టుంచేసాను. అండ్ ఇక్కడ నాకు సంబంధించిన కొన్ని అప్పటికప్పుడు మళ్ళీ డబ్బా ఓపెన్ చేసి పెట్టుకోలేదని చెప్పేసి కొన్ని టిప్ టాప్ పిన్స్, సేఫ్టీ పిన్స్, సైడ్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ నేను నా మందమ్మి పెట్టుకున్నాను అనమాట. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ టూరు. ఇది ఒక్కటి మిగిలిపోయింది. ఇది వచ్చేసి మన ముక్కు మీద బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి అది పిన్ను అదనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ బ్రషెస్ చూపిస్తున్నాను, మన అమూల్తో అనమాట. అలాంటి ప్యాక్ వేసుకుంటే అప్పుడు బ్రషెస్ యూజ్ చేస్తాం కదా, ఆ బ్రషెస్ అవి. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ సామాను. ఇంకా అంత నీట్గా చదివిన సాటిస్ఫాక్షన్ నాకు అనిపించట్లేదు, ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఫినిష్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.